మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో అకాల వర్షాలతో నష్టపోయిన మొక్కజొన్న, మిర్చి పంటలను మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు పరిశీలించారు. మండల స్థానిక నాయకులతో కలిసి పొలాల్లోకి వెళ్లి రైతుల పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టాన్ని బట్టి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అవకాశం ఉన్నది. అలాగే మిర్చి రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమైనా మరి మాటల్లో చేతల్లో చెప్పి రైతుల పక్షాన్ని నిలబడినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మరి ఆనాడు ప్రజలు ఏ రకమైనటువంటి అభిమానం ఎందుకు చూపించారు అంటే చెప్పినటువంటి దాన్ని రైతుల పట్ల సానుకూలంగా ఆలోచించి అమలు చేసినటువంటిది ఉన్నది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రైతు బంధు ఎట్టాగూ ఎగ్గొట్టారు, అది ఇవ్వటం లేదు. కనీసం ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడైనా మీరు స్పందించి వెంటనే బోనకల్ మండలంలోనూ చింతకాని మండలంలోనూ అత్యధికంగా మొక్కజొన్న, మిర్చి ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాంతాల్లో వెంటనే అధికారులతో సర్వే చేపించి నష్టపోయినటువంటి ప్రతి రైతాంగాన్ని, ప్రతి రైతుని ఆదుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాతో పాటు స్థానిక మండల సిపిఎం పార్టీ నాయకులు మరి పారుపల్లి చందు గారు కూడా పాల్గొన్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటిది కాదు. వాస్తవంగా ఇక్కడ రైతు సునీల్ గారిని చూస్తే మరి గుండె దరక్కపోతా ఉన్నది. వారు ఏమి చెప్పుకోలేనటువంటి, చేయలేనటువంటి బాధలో ఉన్నారు. ఇటువంటి అనేక వందలాది మంది రైతాంగం కూడా మరి ఉన్నటువంటి ఈ మండలంలో, ఈ ప్రాంతంలో మొక్కజొన్న రైతుల్ని, మిర్చి రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.